అభినందించటం. ఒక చిన్న బిడ్డ ఆడుకుంటూ ఉంది, ఒక బాల్ తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తుంది, నీ వైపు చూస్తుంది, ఇట్లా నువ్వు అభినందిస్తావని. భలేసేవే బాలు అనండి, మళ్ళా తెచ్చేస్తుంది. అట్లా 5-6 సార్లు వేసినాక ఈ ఆట మీద శ్రద్ధ తగ్గిపోయి ఇంకో ఆటలోకి వెళ్ళిపోద్ది. మనిషిని అభినందించడం అంటే ఒక మనిషి యొక్క మాటలను లేదా చేతులను అంటే ప్రవర్తనని మనం అంగీకరిస్తున్నామని అర్థం. మనిషికి అంగీకరించాలి ఎదుటి వ్యక్తిని కోరిక బలంగా ఉంటుంది. సామూహికంగా మనుషులు జీవించటం అంటేనే పరస్పరం ఒకరినొకరు అంగీకరించటం, ఒకరిని మరొకరు సహించుకోవడం. ఆ సహించుకోవటం అనేది అభినందనలో ఇమిడి ఉన్న సూత్రం. మెచ్చుకోవటం వేరు, పొగడటం వేరు. మంచి పని చేశావు నువ్వని చెప్పడం మెచ్చుకోవడం అవుతుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వవిఖ్యాత సర్జన్, ప్రపంచంలో నీలాంటి లాయర్ ఇంకొకరు లేరు, ఇది పొగడ్తలు. పొగడ్తలు చేసే వాళ్ళకి ఈ పొగడ్తల నుంచి అవతల వ్యక్తి నుంచి ఏదో ఆశించేది ఉంటుంది. మెచ్చుకోవటం అనేది లిబరల్గా చేయాలా. ఒక వ్యక్తి చక్కటి ప్రవర్తన మాటని ప్రదర్శించినప్పుడు బాగుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి సంతోషం అనుభవిస్తాడు. దమ్మిడి ఖర్చు లేకుండా ఎదుటి వ్యక్తికి మనం సంతోషాన్ని అందించగలిగే అవకాశం ఉన్నప్పుడు ఏం అందించవచ్చు కదా, వచ్చిన నష్టమే ఉంది. దాన్ని పిల్లల్ని అభినందిస్తే వాళ్ళ ప్రవర్తనని మనం సరిచేయచ్చు, అభివృద్ధిపరచవచ్చు. పిల్లలకి అటెన్షన్ కావాలని కోరుకుంటారు, అభినందన ద్వారా అటెన్షన్ వస్తుంది. ఒకసారి తిడితే కూడా అటెన్షన్ వచ్చినట్టే. ఎప్పుడు తిట్టే తల్లిదండ్రులు ఉంటే అటెన్షన్ రావాలి పిల్లలకి, అందుకని తిట్టడానికి పనికొచ్చే పనులే చేస్తూ ఉంటారు. కాబట్టి తిట్టే అభినందన అటెన్షన్ సీకింగ్ బిహేవియర్లో భాగం. తిట్టడం ద్వారా పిల్లలు దూరం అవుతారు, ఫైనల్గా అభినందన ద్వారా దగ్గరవుతారు. పిల్లల్ని అదుపు చేయాలి, పిల్లల్ని అభివృద్ధి చేయాలి, పిల్లలు మన మాట వినేటట్టు చేసుకోవాలి అని అంటే అభినందన ఒక ముఖ్యమైన భాగం. స్కూల్లో కూడా ఉపాధ్యాయులు పిల్లల్ని అవకాశం ఇచ్చినప్పుడల్లా అభినందించాలా, మెచ్చుకోవాలి. ఓ పిల్లవాడిని టీచర్ బోర్డు దగ్గరికి పిలిచి సూర్యుడు బొమ్మ ఏరా అన్నాడు. వాడు చుక్క పెట్టి ఇదే సూర్యుడు అన్నట్టు టీచర్ వైపు చూశాడు. ఆ టీచర్కి అభినందించే స్వభావం లేదు, ఎప్పుడు కసురుకునే స్వభావం. చుక్క పెట్టి కొడక సూర్యుడు అంటావా అని తిట్టాడు. మరొక టీచర్ అభినందించే స్వభావం ఉన్నాయని ఉన్నాడు. చుక్క పెట్టగానే చిరునవ్వు నవ్వి ఆ చుక్కని ఇలా దిద్ది సూర్యబింబంలాగా తయారట్టు చేసి చుట్టూ గీతలు గీసి కిరణాలు ఫ్రేమ్ కట్టి ఆ పిల్లవాడి పేరు కింద రాసి బొమ్మ అంతా వేసింది టీచరే, కానీ పిల్లవాడే బొమ్మ వేసినట్టు బిల్డప్ ఇచ్చి ఇది అభినందనలో భాగం. దాంతో ఆ పిల్లవాడు నేను ఎప్పటికైనా ఆర్టిస్ట్ని కావాలని తీర్మానించుకొని ప్రపంచ ప్రఖ్యాతి పేరుగాంచిన ఆర్టిస్ట్గా మారాడు. ఒక అభినందన ఎంత మార్పుని పిల్లల్లో తీసుకొస్తుందో గమనించారు కదా.